సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే శ్రేష్టమైన కీర్తన నా నోట ఉండెను. తన ప్రజల నిమిత్తము దేవుడు చేసే అద్భుతాన్ని ఈ ఒక్క వచనంలో దావీదు చాలా గొప్పగా వివరించాడు. నీ ప్రార్థనను శ్రేష్టమైన కీర్తనగా మార్చగల సమర్థుడైన దేవుడు నీకున్నాడని ఎన్నడూ మరిచిపోవద్దు. విజయవంతమైన జీవితానికి పునాది ప్రార్థనలోనే పాడాలి. హృదయాన్ని మెలిపెట్టే ఓ సమస్యతో హన్నా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించింది. ఆ ప్రార్థనను మహోన్నతుడైన దేవుడు సున్నితంగా మార్చాడు. ప్రియమిత్రమా, పట్టు విడవకుండా విశ్వాసంతో ప్రార్థించు. కృపా సింహాసనాన్ని తాకే విధంగా హృదయపూర్వకంగా దేవుడు వేడుకో. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసు నీ కన్నిటిని చూసి నవ్వుకునేవాడు కాదు. నీ నిస్సహాయతను సందేశంగా విజయంగా మార్చుతాడు. హల్లెలూయా. ఇదిగో చూడండి, రోమీ 13:9 చూసినట్లయితే, అదే విధముగా మత్తాయి 19:19 చూసినట్లయితే, అదే విధముగా కీర్తనలు 5:4 చూసినట్లయితే, నువ్వు దుష్టాత్మమును చూచి ఆనందించు, దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. తన బోధలలో మీరు ఇష్టానుసారంగా తిరగండి, దొంగతనం చెయ్యండి, వ్యభిచరించండి అని ఎక్కడ తాను చెడుగా ప్రోత్సహించలేదు. కానీ ఇదిగో, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, మనుషులు అందరూ ఒకటే అని ప్రేమని బోధించాడు, మంచినే బోధించాడు. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, సమాధానాన్ని, శాంతిని ఇస్తాను అని బోధించారు తప్ప చెడు ప్రోత్సహించలేదు, చెడు ప్రచారం చేయలేదు. కానీ ఈరోజు సమాజం ఏమంటుంది, ఎటు వెళ్ళిపోతుంది? మతం వ్యాప్తి అంటుంది. కానీ ఇది మతం వ్యాప్తి కాదు, కానీ మంచి వ్యాప్తి. ఇది దైవ వ్యాప్తి, జీవితాన్ని మార్చే వ్యాప్తి ఇది. అంతేగాని తొందరపడి మాట్లాడకండి, ముందు గ్రహించాలి. తొందరపడి మాట్లాడే ముందు గ్రహించాలి. అసలు యేసుక్రీస్తు ఏమని బోధించారంటే, సమాజానికి అనేది అప్పుడు ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. ఒక మంచి వార్త, ఒక సమస్య తీరిపోయింది అనుకోగాని దానికంటే పెద్ద సమస్య వారి జీవితంలో వస్తూనే ఉంది. ఈరోజు అటువంటి వారు లేరు అంటారా? ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు అటువంటి సమస్యలే ఉన్నాయా? నేను దేవుని సన్నిధిలో బాగానే ఉంటున్నాను అండి, ప్రార్థన బాగానే చేసుకుంటున్నానండి, పరిశుద్ధ గ్రంథాన్ని రోజు చదువుతూనే ఉన్నాను, నా దినమున ప్రార్థనతో ప్రారంభిస్తానండి, ఉదయాన్నే నేను బైబిల్ చదివి, నేను ఉదయాన్నే ఉద్యోగానికి వెళతాను అండి, బైబిల్ చదివండి. కానీ ఎందుకు నా జీవితంలో శ్రమలు పోవడం లేదు, ఎందుకు నా జీవితంలో ఇబ్బందులు పోవటం లేదు అని అనుకుంటున్నారా? మీరు దేని గూర్చి కూడా భయపడవలసిన అవసరము లేదు. డోంట్ వరీ అబౌట్ ఎనీ సిచ్యువేషన్, ఎనీ ప్రాబ్లమ్స్. మీరు భయపడవలసిన అవసరము లేదు. జస్ట్ ప్లేయర్, ప్రార్థన చేయండి చాలు. అది దేవుని వరకు చేరే వరకు మీరు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన గొప్ప శక్తివంతమైనదండి. హల్లెలూయా.